ఈరోజు నేను తెనాలి ఆటో నగర్లోని మా వి ఫర్నిచర్ మాల్లో ఉన్నామండి. ఇక్కడ సోఫాలన్నీ ఉంటాయి ఎక్స్క్లూజివ్గా. అయితే మీకు ఇక్కడ సోఫా కమ్ బెడ్ మా తయారనమాట. సోఫా కమ్ బెడ్ గురించి మీకు ఈరోజు క్లారిటీ ఇస్తాను. సోఫా కమ్ బెడ్ అనేది రెండు రకాలుగా చేస్తామండి. రీబాండెడ్ హెచ్ఆర్ ఫోమ్ తోటి ఒక రకం, రీబాండెడ్ లాటెక్స్ 4 అంగుళాలు, ఇది 4 అంగుళాలు అట్లా ఒకటి, రీబాండెడ్ 4 అంగుళాలు, హెచ్ఆర్ 4 అంగుళాలతో ఒకటి. హ్యాండిల్స్ మొత్తం హెచ్ఆర్తో వస్తుంది. హెచ్ఆర్తో వచ్చిందేనా 30,000 అండి, లాటెక్స్తో వచ్చిందేనా 40,000 రూపాయలు. అయితే మీకు 30,000 40,000 వినంగానే రేటు వామో ఏంది ఇంత రేటు ఉందా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా బరువు ఉంటుందండి. కనీసం తక్కువలో తక్కువ లాటెక్స్ కాంబినేషన్ అయితే కనుక 60 కిలోలు ఉంటుంది. ఇది వచ్చేసరికి 45 కిలోలు వస్తుంది. ఫోమ్ తోటి అయితే 50 కిలోల లోపు వస్తుంది. మామూలు సోఫా ఉంది, ఇప్పుడు సపోజ్ ఇదే సోఫా ఉంది. ఈ సోఫా ఇప్పుడు ఓన్లీ 3 సీటర్ గురించి చెప్తాను, 20,000 రూపాయలు. దానికన్నా దీంట్లో కంఫర్ట్ ఉంటుంది కూర్చోడానికి. హ్యాండిల్స్ స్టిఫ్గా ఉంటుంది, రెక్సిన్ ఉంటుంది, రిచ్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇది 20,000 రూపాయలు ఏందండి, ఇది చూడటానికి బాగలేదు. ఇది 40,000 ఏంది 30,000 ఏంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక క్లారిటీగా మీకు చెప్పాలనుకుంది, దీని లోపల ఉన్నది మొత్తం, మా సోఫా కంబెడ్లో ఉన్నది మొత్తం ఫోము లాటెక్స్. వీటిలో ఉన్నది మొత్తం వుడ్ షో ఎక్కువ, లోపల వాడే ఫోమ్ లో డెన్సిటీ ఫోమ్లు, పైన రెక్సిన్ వేసి షో చేసింది. అయితే దీనికి డిఫరెన్స్ ఎంత తేడా ఉంటుంది అంటే, ఇది ఒక్కసారి కొనుక్కున్నాక 3 ఏళ్ళే మ్యాక్సిమం వాడేది. అయితే కంఫర్ట్ ఉంటుంది, 3 ఏళ్ళు కంఫర్ట్గా వాడుకోవచ్చు. కానీ ఇది మాత్రం ఒకసారి కొన్నాక లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. అయితే ఇది 100% సోఫా లాగా ఉపయోగపడదండి. ఇది ఏంటంటే పరుపుని 8 అంగుళాల పరుపుని మేము సోఫా కమ్ బెడ్ లాగా మీరు తయారు చేసుకునే విధంగా చేసుకున్నాం. ఇప్పుడు సోఫా కమ్ బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, పరుపు లాగా యూజ్ చేసుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు నేల మీద వేసుకొని పనుకోవడానికి బాగుంటుంది అనమాట. దీంట్లో అలా పనుకోవడానికి కుదరదు కదా, దాంట్లో పనుకోవచ్చు. అయితే పరుపుని మేము సోఫా కమ్ బెడ్ లాగా చేసాం కాబట్టి మెటీరియల్ మొత్తం కాస్ట్లీ మెటీరియల్ కాబట్టి అది రేట్ ఎక్కువ పడింది. ఇప్పుడు అదే మెటీరియల్ లాటెక్స్లో ఈ సోఫాలో చేస్తే 1,00,000 రూపాయలు అవుతాయి. కానీ ఇక్కడ ఏం జరిగిద్ది, లోపలంతా వుడ్లేసి మామూలుగా లో డెన్సిటీ ఫోమ్లు వేసి షో చేసి అమ్మేస్తారు. ఇది 3 ఏళ్ళు ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు ఇది మా షోరూంలోనే సోఫాగా కొనుక్కున్నాళ్ళు ఇవి కొనుక్కోండి. గెస్టుల పర్పస్ ఏదైనా బెడ్రూమ్లో కూర్చోవచ్చు, బెడ్రూమ్లో పనుకోవడానికి ఈ సోఫా కమ్ బెడ్ వాడుకోండి. దీంట్లో కూడా సైజులు ఉన్నాయండి. 6 ఫీట్లో ఉన్నదైతే కనుక 40,000 హ్యాండిల్స్తో సహా వస్తుంది. హ్యాండిల్స్ ఓన్ నా షో కోసమే తప్పితే మీరు బరువు వేయకూడదు దాని మీద. 5, 6 అయితే హ్యాండిల్స్ 30,000, 4, 5, 6 అయితే 25,000. ఇట్లా 5 మోడల్స్ ఉంటాయి. మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోండి ప్రైస్ ఏంటనేది, వాటికి ఏం యాక్సెసరీస్ ఇస్తాం అనేది. మేము సోఫా కమ్ బెడ్కి కస్టమర్స్కి హ్యాపీగా ఉండటం కోసం దీనికి ఒక కార్పెట్ ఒకటి ఇస్తున్నాం. ఎందుకంటే సోఫాని క్లోజ్ చేసినప్పుడు కార్పెట్ మీద పడ్డప్పుడు మురికి అవ్వకుండా ఉండాలి కాబట్టి అలా సెట్ చేసాం. దీనికి ఏమేమి యాక్సెసరీస్ వస్తాయి అనేది కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ఇది సోఫా కమ్ బెడ్కి డస్ట్ కవర్ అండి. అంటే నేను ఒక వస్తువు అమ్మేటప్పుడు అది చెడిపోకుండా ఉండడానికి మన తయారు కాబట్టి డస్ట్ కవర్ ఒకటి, ఇది కింద పరుపులాగా చేసినప్పుడు దాన్ని మట్టి అవ్వకుండా కార్పెట్ ఒకటి, ఇవన్నీ ఇస్తున్నాం. అలాగే లాటెక్స్ దానికైతే పిల్లోస్ ఇస్తాము, ప్రొటెక్టర్ ఇస్తాం, టాపర్ ఇస్తాం. ఎందుకంటే పరుపులాగా చేసుకున్నప్పుడు ఆ 2 ఉపయోగపడతాయి కాబట్టి ఆ 2 కూడా ఇస్తున్నాం. అంటే సోఫాగా ఉంటే ఈ 2 ఉపయోగపడతాయి, పరుపుగా ఉంటే ఆ 2 ఉపయోగపడతాయి. పిల్లోస్ మీకు ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. లాటెక్స్ కాంబినేషన్ 40,000 దానికి అవన్నీ వస్తాయి అనమాట. అయితే దీనికి నేను 100 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తాను అంటే, సోఫా కమ్ బెడ్కి అయితే 50 మార్కులే వేస్తాను. కానీ పరుపుగా అయితే కనుక 70 నుంచి 80 మార్కులు వేస్తాను. మా దగ్గర రీబాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్ 4 ఇంచ్ వేస్తే 99 మార్కులు వేస్తాం, 4 రీబాండెడ్ 4 లాటెక్స్కి. కానీ అదే దాన్ని సోఫాలా తయారు చేసామంటే 80 మార్కులు వేస్తాం. ఎందుకంటే నిలువుగా పనుకుంటే ఓకే, అడ్డంగా పనుకుంటే కొద్దిగా తేడా ఉంటుంది. అదే సోఫా కమ్ బెడ్కి 50 మార్కులు. ఇది 100% సోఫాలాగా ఉపయోగపడదు. ఎందుకంటే ఇది ఇప్పుడు సోఫాలో పనుకుంటే నడువు నొప్పులు వస్తాయి, ఈ సోఫాలో పనుకుంటే నడువు నొప్పి రాదు, అది తేడా. మామూలు సోఫాలు తొందరగా చెడిపోతాయి, ఈ తొందరగా చెడిపోవు, ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాయి. పైన క్లాత్ ఒక్కటే మార్చుకోవాల్సింది ఎప్పటికైనా సరే. సంవత్సరానికి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఆ క్లాత్ సెట్ మార్చుకోవటమే. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా సోఫా లోపల క్వశ్చన్ ఎప్పటికీ ఎన్నాళ్ళున్నా ఏమి కావు. మీరు ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా లోపల ఫోమ్లు కానీ ఏం కావు. ఎందుకంటే వాటి అన్నిటికి కూడా ఇన్నర్ కవర్లు వేసి మళ్ళీ అవుటర్ కవర్ కూడా ఇచ్చాం. మీరు అవుటర్ కవర్ మార్చుకుంటా ఉండండి 2-3 ఏళ్ళకి ఒకసారి. ఇది మీకు సోఫా లాగా ఉంది కదా, ఇప్పుడు చూసారుగా, దీన్ని పరుపులాగా చేస్తే ఎలా ఉందని మీకు క్లారిటీగా చూపిస్తాను, అది కూడా చూడండి. సోఫా కమ్ బెడ్ ఏంటని చూపిస్తా, పరుపు ఏందా అని చూపిస్తున్నారేమో. ఇది పరుపు అండి. యాక్చువల్గా 4 ఇంచ్ రీబాండెడ్, 4 ఇంచ్ లాటెక్స్ పరుపు. అంటే ఏ సైజ్ అయినా సరే, 6-6 అయినా, 5-6 అయినా, 4-6 అయినా, ఏ సైజ్ అయినా సరే ఈ లాటెక్స్ పరుపు 8 ఇంచెస్ పరుపు. అంటే 4 ఇంచ్ రీబాండెడ్, 4 ఇంచ్ లాటెక్స్. ఇప్పుడు దీన్ని 4 ముక్కలుగా చేసాం. ఫస్ట్ ముక్క చిన్నది చేసాం, తర్వాత మొక్క కొద్ది పెద్దది, తర్వాత మొక్క ఇంకొద్ది చిన్నది, తర్వాత ఇది రెడ్. ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి. ఇంత తక్కువ ప్రైస్కి ఈ సోఫా కమ్ బెడ్ 4 అంగుళాలు లాటెక్స్, 4 అంగుళాలు రీబాండెడ్ మీకు ఎవరు ఇవ్వలేరు. పరుపు రేటే నేను తీసుకుంటున్నా. కానీ ఇన్ని రకాలు ఇన్నర్ కవర్లు, అవుటర్ కవర్లు, డస్ట్ కవర్లు, కార్పెట్,
ఇవన్నీ కూడా యాక్సెసరీస్ అన్నీ కూడా ఇస్తున్నాం. ఈ అవకాశాలు అందరూ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.